హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డాక్టర్ అనిత టాక్స్. మనం దినచర్యలోని భోజనం కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటున్నాము. లాస్ట్ వీడియోలో కొంచెం మనం దాని గురించి మాట్లాడాము. దాని కంటిన్యూషన్ ఇవాళ చూద్దాము. మనం భోజనం అనేది ఎన్నిసార్లు తినాలి అని చెప్పేసి మన శారీరక శ్రమ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తారో వారి వారి ఆక్యుపేషన్స్లో వాళ్ళు 3 పూటల భోజనం తినడం అనేది ఇట్స్ ఓకే అనమాట. ఎవరైతే శారీరక శ్రమ అనేది తక్కువగా ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు ఉదయము నైట్ కొంచెం లైట్గా తీసుకొని మధ్యాహ్నం మీల్ అనేది హెవీగా తీసుకోవడం వల్ల మనకి మంచిదన్నమాట. అండ్ భోజనానికి మధ్య 4 నుంచి 6 గంటలు ఉండేటట్టు చూసుకోవడం మంచిది. అండ్ మనం భోజనం చేసేటప్పుడు ఎక్కువగా టీవీ చూస్తూ తినడము, ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ తినడము ఇలా చేస్తూ ఉంటాము. అలా చేయడం వల్ల మనకి తెలియకుండానే మనం ఎక్కువ తినేస్తూ ఉంటాము. కాబట్టి అలా కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో మనం భోజనాన్ని తినేటప్పుడు ఎక్కువగా నములుతూ తింటూ ఉంటే మంచిది. కొంతమంది ఏంటంటే ఫాస్ట్గా ఎక్కువగా నమలకుండా తినేస్తూ ఉంటారు. అలా కాకుండా బాగా నమిలి మింగడం వల్ల మనకి డైజెషన్ అనేది మంచిగా అవుతుంది. వాటర్ అనేది కూడా ఎక్కువగా తాగొద్దు. ఒకవేళ మనకి వాటర్ తాగాల్సి వస్తే సిప్ బై సిప్ అట్లా కొంచెం లైట్గా తాగుతూ తింటూ ఉంటే మంచిదన్నమాట. మధ్యాహ్నం భోజనం తర్వాత మనం తక్రపానం అంటే మజ్జిగ, బటర్ మిల్క్ని తీసుకోవడం అనేది ఆరోగ్యానికి మంచిదన్నమాట. ఎప్పుడైనా భోజనానికి మధ్య మనం స్నాక్స్ తింటూ ఉంటాము. బట్ అట్లా స్నాక్స్ తీసుకోకుండా ఏమన్నా తినాలని అనిపించినప్పుడు ఏదైనా జ్యూసెస్ అలాంటివి తీసుకోవడం వల్ల లిక్విడ్స్ మనకి డైజెషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది. అండ్ ఇప్పుడు ఈవినింగ్ విషయానికి వస్తే సాయంత్రం వచ్చేసి మనం మోస్ట్లీ ఆటలు ఆడుకోవడం కానీ లేకపోతే బయట గార్డెన్స్లో పార్క్స్లో అట్లా కాసేపు వాకింగ్ చేయడం కానీ అలా చల్లగాలికి కాసేపు ఉండడం వల్ల మనకి డేలో ఉన్న స్ట్రెస్ అంతా కొంచెం రిలాక్సేషన్ అవుతుందన్నమాట. మైండ్ ఫ్రెష్ అవుతుంది, ఫ్రీ అవుతుంది. అందుకని చెప్పేసి కొంచెం మనకి డే అంతా వర్క్ చేసుకున్న ఈవినింగ్ టైమ్స్లో మన కోసం మనం కొంచెం టైం తీసుకోవడం మనకి చాలా మంచిది. ఫ్రెష్ ఎయిర్స్లో అలా వెళ్ళి కొంచెం చల్లగాలికి తిరగడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ సాంగ్స్ వినడం ఇట్లా ఎవరికి ఇష్టమైనది వాళ్ళు చేసుకోవడం అనేది మంచిదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రాత్రి చర్య. ఇప్పుడు దాకా మనం దినచర్య చూసాం కదా, రాత్రి చర్య గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బై బై.